1,00,000 మంది శివభక్తులతో కలిసి మహారుద్రాక్ష పూజలో పాల్గొనండి. వెంటనే కాల్ చేసి మీ పేరును నమోదు చేసుకోండి. నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు సుమన్ టీవీ. ప్రెజెంట్ మనతో పాటు ఉన్నారు పబ్లిక్ స్పీకర్, ఫ్యామిలీ కౌన్సిలర్, మోటివేషనల్ స్పీకర్ రజనీరమ్మ గారు. నమస్తే మ్యామ్. నమస్తే నవీన. మేడం, ఈ వీడియో మనం చాలాసార్లు మాట్లాడుకున్నాము. చాలా సందర్భాలలో చాలా ఇన్సిడెంట్స్ జరిగినప్పుడు అంటే ఇల్లీగల్ అఫైర్స్ అంటే ఒక క్షణం సుఖం కోసం వాళ్ళు ఒక రాంగ్ స్టెప్ వేయడం వల్ల అది ఎక్కడి వరకు వెళ్ళిపోతుందంటే సొంత కన్న పిల్లల్ని కూడా అడ్డొస్తున్నారు, నా ఈ పని చేయడానికి నా పిల్లలు నాకు అడ్డొస్తున్నారు అని చెప్పేసి వాళ్ళని చంపేంత వరకు వెళ్ళిపోతున్నారు, వాళ్ళని ఇబ్బంది పెడుతున్నారు. ఇంకా ఏంటంటే చాలా సంఘటనలు జరుగుతున్నాయి. రీసెంట్గా మనం కొన్ని చూసాం కూడా, కేరళలో కానీ యూపీలో కానీ చాలా ఇన్సిడెంట్స్ అన్నమాట. పిల్లల్ని, చిన్న చిన్న పిల్లల్ని, అంటే మీరు చాలా వీడియో చెప్పారు, పెళ్లి చేసుకోండి, పిల్లల్ని ఎందుకు అంటున్నారు, పిల్లల్ని కనకండి, మీకు ఇబ్బంది అవుతున్నారు, వాళ్ళు అడ్డొస్తున్నారు అన్నప్పుడు అసలు పెళ్ళే చేసుకోవద్దు, ఒకళ్ళు చేసుకుంటే పిల్లల్ని కూడా కనొద్దని కూడా చాలా సందర్భాల్లో చెప్పారు. అయితే నాకు మొన్న ఈ కేరళ ఇష్యూ కూడా జరిగినప్పుడు నాకు అనిపించింది, ఎందుకు పిల్లల్ని కనడం, అసలు ఇలాంటి ఆలోచనలు ఒక తల్లిగా ఆలోచన ఎలా వస్తుంది? మామూలుగా జంతువులు చూస్తాం మనము, కుక్క ఉందనుకోండి, పిల్లల దగ్గరికి ఏదైనా వస్తే అసలు రానివ్వదు, కోడి అస్సలు దగ్గర కూడా రానివ్వదు, పొడడానికి వెళ్ళిపోద్ది. అలాంటి జంతువులకి అంత ప్రేమ ఉంటే కన్న తల్లి పెంచి 9 నెలలు మోసి నువ్వు అంత కఠినంగా వాళ్ళని చంపే మనసు ఎలా వస్తుంది? ఒక ఆమె ట్యాంక్లో వేసి చంపుతారు, ఒకళ్ళేమో సిగరెట్తో కాలుస్తారు, బోన్స్ ఎరగొట్టి ఒకళ్ళు నేలకేసి కొడతారు. అంటే ఎలా అంటే వీళ్ళు ఒక సుఖం కోసం వెళ్ళి, ఒక చిరునవ్వు కోసం, ఒక కొంచెం రిలాక్సేషన్ కలుగుతుంది వాళ్ళతో అని వెళ్ళినప్పుడు ఇలాంటి సన్నివేశాల వరకు కూడా వెళ్ళిపోతున్నారు అని అంటే మదర్స్ ఎందుకు ఇంత క్రూయల్గా తయారవుతున్నారు? అంటే తల్లి ప్రేమ వాళ్ళకి తెలియటం లేదా, లేకపోతే దీనికంటే ఎక్కువ ప్రేమ అక్కడ దొరుకుతుందా వీళ్ళకి అని అంటే? ఇందులో 2 రకాలు ఉన్నాయి నవీన. భర్త బాగా చూసుకున్నా కూడా ఇలా వెళ్ళిపోతున్నారు అంటే ఆ స్త్రీలు ఒక వెరైటీ. రెండోది, భర్తలో నుంచి ప్రాబ్లం ఉన్నప్పుడు కూడా వెళ్ళిపోతారు. ఈ 2 రకాలు. ఇప్పుడు భర్త నుంచి ప్రాబ్లంతో వెళ్ళిపోయిన వాళ్ళు పిల్లల్ని చంపినప్పుడు మాట్లాడుకుందాం. ఇప్పుడు ఒక 10 ఏళ్ళు కాపురం చేశారు, 5 ఏళ్ళు చేశారు, 1-2 పిల్లలు పుట్టారు. ఓకే, ఈ 5 సంవత్సరాల్లో వాడు ప్రతి క్షణం చూపించిన నరకము పిల్లల రూపంలో కనిపిస్తూ ఉంటుంది అనుక్షణం. నేను తల వంచుకొని వీడితో కాపురం చేయబట్టే కదా వీళ్ళు పుట్టారు. భర్త మీద కోపం వచ్చినప్పుడల్లా పిల్లల్ని ఏమంటారంటే దరిద్ర వంశం అంటారు. పిల్లల్ని అంటారా లేదా? ఈ దరిద్ర వంశానికి నేను పిల్లల్ని కన్నాను, ఇలాంటి దరిద్ర వంశంలోకి వచ్చి నేను పడ్డాను, ఇలాంటి దరిద్ర వంశానికి పిల్లల్ని కానీ నేను పాపం చేశాను, తప్పు చేశాను, వీడిని చేసుకోవటం వల్లే కదా నేను వీళ్ళని కనాల్సి వచ్చింది, కానీ వీళ్ళతోటి మొగుడితోటి బాధలు పడుతున్నాను, నాకు విముక్తి లేదా అని బాధపడే స్త్రీలు పిల్లల్ని చంపుతున్నారు. ఓకే, పిల్లల మీద ఒక పక్కన మమకారం ఉంటుంది, ఉన్నా కూడా ఎక్కువ ఇది డామినేట్ చేస్తుంది. అందుకనే వీళ్ళు వేరే అక్రమ సంబంధాలు పెట్టుకోవడము, భర్తల్ని చంపించడం లేదా చంపడం, ప్లస్ పిల్లల్ని కూడా చంపడం. ఎందుకంటే ఈ దరిద్ర వంశం పిల్లలు నాకెందుకు, పిల్లలు ఉన్నారని కూడా పిల్లల మొహం కూడా చూడకుండా నన్ను ప్రతిరోజు హింసలు పెడుతున్నాడు, ప్రతిరోజు బాధలు పెడుతున్నాడు, ఇంకా పిల్లల్ని కూడా కొడుతున్నాడు పసిబిడ్డలని చూడకుండా. ఇలాంటప్పుడు నేను వెళ్ళిపోతే పిల్లలు కూడా బాధపడతారు, కాబట్టి పిల్లల్ని కూడా చంపేద్దాం, ఈ భావాలతో ఉండి ఇలా చేస్తున్నారు. కానీ 2వ నిమిషంలో వీళ్ళు వెళ్ళరు, బయటికి జైలుకి వెళ్తారు. చంపేస్తే వెళ్ళేది ప్రియుడి దగ్గరికి కాదు కదా, జైలుకి. ఇంకా బాగా చూసుకున్న భార్యలు కూడా ఎందుకు వెళ్ళిపోతున్నారు భర్తల నుంచి? సెకండ్, ఇదేంటంటే ఇలాంటి అమ్మాయిలకి కోరికలు ఎక్కువ ఉంటాయి. కోరికలు అంటే ఆశలు. ఇక్కడ భార్యలే కాదు మేడం, ఇద్దరు ఎవరన్నా కానీ ఫస్ట్ స్త్రీలను మనం మాట్లాడుకో. బాగా చూసుకున్న భర్తల దగ్గర నుంచి కూడా వెళ్తున్నారు కదా ఈ అఫైర్స్ పెట్టుకోవడం. అదే నేను చెప్తున్నా. ఈ స్త్రీలు ఏంటంటే వీళ్ళకి కోరికలు, ఆశలు, లగ్జరీ లైఫ్లు, డబ్బు ఆశ, తర్వాత అందమైన అబ్బాయి కావాలి, తర్వాత అందమైన అబ్బాయిలతో ఎక్కడెక్కడో తిరగాలి. ఇవన్నీ సామాన్యమైనటువంటి జీవితంలో కుదరదు. భర్తకు అన్నీ ఉండకపోవచ్చు వాళ్ళ స్థాయిని బట్టి. బాగా డబ్బున్న కోటీశ్వరుల ఇళ్లల్లో కూడా ఇటువంటివి జరుగుతున్నాయి. అక్కడ ఏంటంటే భర్త నుంచి ఒక కాన్సన్ట్రేషన్ తన మీద లేకపోవడము, తనతో మాట్లాడకపోవడము, బిజినెస్ అనో ఉద్యోగమనో వెళ్ళిపోవడము, అంటే భార్య వైపు చూడకపోవడము, అంటే అతను ఒక ప్రాక్టికల్ మనుషులు అనమాట వాళ్ళు. అలాంటి సందర్భాల్లో కూడా ఆడవాళ్ళు బయటకు వస్తున్నారు, లేదా పిలిపించుకుంటున్నారు ఇంటికి. పిలిపించుకుని వాళ్ళు అలా వేరే మగవాళ్ళతో అలవాటు పడుతున్నారు. హైఫైస్లో చూస్తున్నాం, అందరూ కాదండి, బయట జరుగుతున్న న్యూస్ని బట్టి నేను మాట్లాడడం జరుగుతుంది ఇక్కడ.
సో ఇలా రకరకాలుగా జరుగుతున్నాయి. వీటన్నిటికీ కూడా అంటే మధ్య కేటగిరీ అమ్మాయిలు తీసుకుంటే వాళ్ళు అత్యాశల వల్ల వెళ్ళిపోతున్నారు. మిగతా 2 కేటగిరీస్లో భర్తల వల్ల వెళ్ళిపోతున్నారు. కాబట్టి ఓవరాల్గా మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే, వన్స్ మ్యారేజ్ అయిన తర్వాత మన మనస్తత్వాల్ని, మన అలవాట్లని, మన అభిరుచుల్ని మార్చుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. భార్య కోసం, భర్త కోసం, కోసం ఒకళ్ళు. అలా మార్చుకున్నప్పుడే జీవితాలు సాఫీగా జరుగుతాయి. ఇప్పుడు పెళ్ళి అన్న తర్వాత ఒక జీవితం అన్న తర్వాత ఎవరిని చేసుకున్నా సెక్షువల్ లైఫ్ ఒకలానే ఉంటుంది, మ్యారిటల్ లైఫ్ ఒకలానే ఉంటుంది, వేరేగా అయితే ఏం ఉండదు. ఉండనప్పుడు ఎందుకు అలా వెళ్ళిపోతున్నారు అంటే ఆశలు ఎక్కువ ఉన్నా వెళ్ళిపోతారు. అర్థమైందా? భర్త పెట్టే హింస వల్లన్నా వెళ్ళిపోతారు, లేకపోతే వీళ్ళకి భర్త నచ్చక, ఇలా రకరకాలుగా జరుగుతున్నాయి. కాబట్టి ఎలా ఉండాలి మరి భార్యాభర్తలు ఇద్దరు అర్థం చేసుకోవాలి. ఇక్కడ మెయిన్ కాన్సెప్ట్ ఏంటంటే పిల్లలు మేడం, పిల్లల్ని ఎందుకు అంత ఇబ్బంది పెట్టి ఆ పిల్లల్ని ఎందుకు అట్లా అడ్డు తొలగించుకొని చేస్తున్నారు అంటే వాళ్ళకి తెలియట్లేదా, ఆ ప్రేమ తెలియట్లేదా, ఆ క్షణంలో అది ఎక్కువ అయిపోతుందా వీళ్ళకి, ఆ మోజు ఎక్కువ అయిపోతుందా వీళ్ళకి అని అంటే ఆ మోజు ఎక్కువ అవుతుంది నవీనా. ఇప్పుడు నేను ఒక వెరైటీ చెప్పా ఇందులో స్త్రీలు ఏంటి, బాగా డబ్బు ఆశ, బాగా డబ్బు సంపాదిస్తే డబ్బున్నవాడితో వెళ్ళిపోతే మనకి లైఫ్ బాగుంటుంది, అత్యాశ అనమాట. లగ్జూరియస్ లైఫ్ కావాలి వాళ్ళకి విశృంఖలత్వం ఎక్కువ, స్వేచ్ఛ ఎక్కువ కావాలి. రేపొద్దున వాడి దగ్గర అయిపోయిన తర్వాత ఇంకోటితో కూడా వెళ్ళడానికి రెడీగా ఉంటారు వాళ్ళు. మనం చూస్తున్నాం చాలామందితో అక్రమ సంబంధాలు పెట్టుకున్నారు. అలాంటి వాళ్ళకి పిల్లలు అడ్డమవుతారు. ఇంకా ఇంకో కేటగిరీ ఏంటంటే భర్త పెట్టే హింసల వల్ల భర్త యొక్క ప్రతి ఒక్క చేష్ట మాట పిల్లల మీద కనిపిస్తూ ఉంటుంది వాళ్ళకి. కాబట్టి అది భరించలేకపోతూ ఉంటుంది, కసి పగ పెరిగిపోతూ ఉంటుంది. ఇలాంటి వాడు అని అనిపిస్తూ ఉంటుంది అనమాట. ఆ పిల్లల్ని చూసిన ప్రతిసారి నేను ఆ కర్మగాలి కన్నాను వీళ్ళని, వాడితో పిల్లల్ని కన్నానని కసి పెరిగిపోతూ ఉంటుంది. కాబట్టి పిల్లలు అక్కడ కనపడరు, ఆ ప్రేమ అనేది కప్పేస్తుంది వాళ్ళకి. ఆ సందర్భంలో కూడా పిల్లల్ని చంపేయడం లేదా వదిలిపెట్టి వెళ్ళిపోవడం జరుగుతుంది. ఇది రీజన్. అంటే వీళ్ళు ఒకసారి పెళ్ళి అయ్యాక ఒక బాధ్యత, కుటుంబం, ఫ్యామిలీ, అటు వాళ్ళు ఇటు వాళ్ళు చాలా మంది ఉంటారు కదా మేడం, వీళ్ళకి ఆ స్పేస్ ఎక్కడ దొరుకుతుంది? వేరే వాళ్ళతో వీళ్ళు కాంటాక్ట్ అయ్యి అంటే ఎందుకు అంత రాంగ్ స్టెప్స్ వేస్తున్నారు అంటే ఆ మైండ్ సెట్ వీళ్ళకి మంచి భర్త అయినా మంచి భర్త కాకపోయినా అది ఇంకొకరి దగ్గర వెళ్ళడం అనేది ఇట్స్ రాంగ్ కదా, ట్రాప్. అది ఎందుకు అంత స్పేస్ ఇస్తున్నారు? అది భర్త అయినా భార్య అయినా మనము ఆడవాళ్ళతో అయినా మగవాళ్ళతో అయినా క్లోజ్గా మాట్లాడి పర్సనల్ విషయాలు చర్చించకూడదు. ఒకసారి చర్చించామంటే ఏదో పాపం బాధపడుతున్నారు, జాలి పడదాము అనేది 4 మాటలు చెప్తారు. అది మెల్లగా ఏమవుతుంటే క్లోజ్నెస్కి దారితీస్తుంది. జరుగుతున్నాయి కూడా అవే. తర్వాత సంబంధాల్లోకి దారితీస్తుంది. అలా జరుగుతున్నాయి అవి. కాబట్టి అసలు ఏ విషయం అయినా కూడా ఎవరితో మనం చర్చించకూడదు పర్సనల్ మ్యాటర్స్. ఇప్పుడు లైఫ్ అంతా కూడా కష్టాలు భరిస్తూ ఉన్న స్త్రీలు లేరా? ఉన్నారు కదా, ఉన్నారు, లేరని లేరు. నేను చెప్పింది అదే. కొన్ని రకరకాల మనుషులు ఉన్నారు, మెంటాలిటీస్ ఉన్నాయి. మనం చెప్పుకుంటూ పోతే మనకు అసలు సరిపోదు అనమాట టైము. ఇప్పుడు వీళ్ళు ఎవరితో అయితే మనసు పంచుకుంటారో, లేడీస్ అయినా సరే, వాళ్ళు ఏం చేస్తారు, అవతల లేడీ ఎటువంటిదో నీకేం తెలుసు. మెల్లగా ఆవిడేం చేస్తుందంటే, ఇప్పుడు బయట ఎన్ని జరుగుతున్నాయి, బ్రోతల్లోకి దించడము, నీకెందుకు నువ్వు సంపాదించుకోవచ్చు రా అని చెప్పి బయటకు లాగడము, లేదా ఆ మ్యాటర్స్ తీసుకెళ్ళి తెలిసి తెలియక ఇంట్లో భర్తతో చర్చించడము చేస్తే ఆ భర్తకి ఈ అమ్మాయి మీద కన్నుబడచ్చు. ఇప్పుడు మన చుట్టుపక్కలే ఉన్నారు నవీన, రకరకాల ఏమనాలి, మృగారణ్యం అని చెప్తున్నారు కదా, మృగారణ్యం. కాబట్టి ఎవరు ఏంటనేది మనకు తెలియదు. మన బాధలు, మన కన్నీళ్ళు అనవసరంగా ఎవరికి చెప్పకండి. మన ఇంట్లో వాళ్ళు మన సొంత అయితే అది ఓకే, ఎట్లయినా తెలుస్తుంది. బయట వాళ్ళకి గడప దాటి మనం ఎందుకు చెప్పాలి? అవసరం లేదు. ఆ చెప్పడం వల్ల ఆ సింపతి వస్తుంది అవతల వాడి నుంచి. ఇక్కడ లేదు ఆ సింపతి, అక్కడి నుంచి వస్తుంది కాబట్టి అక్కడ లొంగిపోతున్నారు. అది అంతే. అది ఏమవుతుంది, మెల్లగా అక్రమ సంబంధంలోకి వెళ్ళిపోతుంది. ఆ తర్వాత అంత అండ దొరికేసింది కాబట్టి జన్మలో వీడి దగ్గర నాకు ఈ ప్రేమ దొరకదు, ఈ పిల్లలు మా ఇద్దరికి అడ్డం, ఇంత బాగా చూసుకుంటున్నాడు కాబట్టి నేను అతనితో వెళ్ళాలంటే పిల్లలు అడ్డం. కాబట్టి అలా చేస్తున్నారు. కొంతమంది భర్త మీద కసితో పగతో పిల్లల్ని చిత్రహింసలు పెట్టి చంపుతున్నారు. ఇందాక మీరు అన్నారు కాళ్ళు ఇరగొట్టి ఎముకలు ఇరగొట్టి అన్నారే, ఇదంతా కూడా అందరూ రకరకాల కారణాలతో ఆ పని చేయొచ్చు. కొంతమంది ఇలా చేశారు అని అంటే కొంతమందికి ఈ కారణాలతో చేయొచ్చు. కసితోటి ఇంకొంచెం చిత్రవత చేద్దాం పిల్లల్ని. ఆ పసి ప్రాణాలు ఎంత నరకయాత్ర అనుభవిస్తున్నాయి అనేది వాళ్ళకి కనపడదు. కసి ఆ కసితో చేస్తున్న పనులు. కాబట్టి ఏది ఇప్పుడు నువ్వు వాడితో వెళ్ళిపోతావు రేపొద్దున. నేను చెప్పాను ఇందాక, రేపు వాడితో నువ్వు సంసారం మొదలు పెడితే ఇక్కడ సమస్యలు అక్కడ కూడా రిపీట్ అవుతాయి మళ్ళీ మామూలు. అది తెలుసుకో. థ్యాంక్ యూ.